ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి? ఆంధ్రాలో హిందువుల పరిస్థితి ఏంటి? అందరూ కలిసి ఒక చోట కూర్చొని దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. సడన్‌గా ఒక వ్యక్తి కత్తి తీసుకొని ఆ సభలోనికి వచ్చేసాడు. వేదిక మీదకి వెళ్ళిపోయాడు. అంటే కుక్కకి ఎముక దొరికినట్లుగా వీళ్ళకి ఏదో ఒక సంఘటన కావాలి. ఒక శవం కావాలి, లేకపోతే ఒక దాడి జరిగినటువంటి ఒక సంఘటన కావాలి. ముస్లిం సహోదరులారా సలాం అలైకుం. నాకెందుకో వీడు సలాం అలైకుం అంటే నాకు అదొక బూతులాగా ఏదో ఒక ముఖ్యమంత్రి సీట్లో నికార్సైన క్రైస్తవుడు కూర్చోవాలి. అంటే ఇప్పుడు జగన్ గారు నికార్సైన క్రైస్తవుడు కాదనమాట. వీడు సర్టిఫై చేస్తున్నాడు. క్రైస్తవ సమాజంలోనే జరిగిన ఒక వ్యక్తిగత గొడవ, వ్యక్తిగత ద్వేషంతో క్రైస్తవ కుటుంబానికి చెందిన ఆ వ్యక్తే పాస్టర్ గారి మీద దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే ఇంట్లో ఆడవాళ్ళ విషయంలో ఏదో అసభ్యంగా ప్రవర్తించుంటాడు పాస్టర్. ఇంటికి పిలిచుంటాడు ప్రార్థనా కూటం అని చెప్పి, గృహ కూడికలు అని చెప్పి. రాబోతున్నటువంటి ఎన్నికల్లో నీకోటేమంటావు ఏంటి? నిలబడుతున్నావు నువ్వు ఎక్కడన్నా? దా నిలబడి చూపిస్తాం. ఆ ఓసీల్లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు 4.8% ఉన్నారు. అంటే కన్వర్ట్ అయిన జనాభా ఎంతమంది? కాపుల్లో 9 లక్షల మంది. వెలమ సామాజిక వర్గంలో 50,000 మంది కన్వర్ట్ అయ్యారు. ఆంధ్రాలో క్రిస్టియానిటీకి ఆ బేస్ ఉండడానికి కారణం ఏంటంటే ఎస్సీ కమ్యూనిటీ. కమ్మరి, కుమ్మరి, గౌడ, రజక, నాయి బ్రాహ్మణ, ఇలా ఎన్నో కుల, మత్స్యకార కుటుంబాలు ఇవన్నీ కూడా బీసీల్లోకి వస్తాయి. అదే మన హిందువులు చూడండి, 65% ఉన్న సగం మంది సెక్యులర్లు ఉంటారు. పట్టదు అసలు వాళ్ళకి ఏం తెలియదు, మా సంబంధం లేదు అంటారు వాళ్ళు. ఇదంతా పిచ్చోళ్ళు చేసే పని అంటారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా బాధితులే. దెబ్బ తగిలిన వాళ్ళే శివశక్తి సపోర్ట్ చేస్తున్నారు. దీనికి పరిష్కారం ఏంటి? మిమ్మల్ని పెంచి పెద్ద చేసినటువంటి కన్న తల్లి లాంటి మీ గ్రామాన్ని, ఆ ప్రాంతాన్ని మీరు దత్తత తీసుకోండి. మీ గ్రామంలో ధర్మాన్ని నిలబెట్టడానికి మీరు బాధ్యత తీసుకోండి. నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడదాం. ఒక అర్ధగంట సమయాన్ని మీరు అందరూ కూడా కేటాయించాలి దీనికోసం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి? ఆంధ్రాలో హిందువుల పరిస్థితి ఏంటి? ఈ అంశం గురించి మాట్లాడదాం. దీనికి ముందు ఒకళ్ళిద్దరు పాస్టర్లు మాట్లాడిన వీడియోలు, వాళ్ళ ఐడియాలజీ ఏంటని కూడా మీకు చూపిస్తాను. ముందుగా వీడు పాస్టర్ కూడా అనకూడదు, వీడు ఒక చిల్లరాడు, కానీ పాస్టర్గా చాలామంది అవుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మీతో పంచుకోవడానికి ఈ ఉదయకాల సమయంలో నేను లైవ్లోనికి వచ్చాను. జనరల్గా నా వీడియోస్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ ఈ వీడియోలో అది కావాలని నేను అవాయిడ్ చేస్తున్నాను. అందరూ సీరియస్గా ఆలోచించాలి కాబట్టి. ఇక్కడ మామూలుగా అయితే ఉదయకాల సమయంలో బాత్రూమ్ రాలేదా అని అడిగేవాడిని నేనండి. సరే, అది తీసేసి ఇప్పుడు ఓన్లీ కంటెంట్ మీద దృష్టి పెట్టండి. వీడు ఏం చెప్తున్నాడు? సూర్యాపేటలో సభ జరుగుతోంది. అందరూ కలిసి ఒక చోట కూర్చొని దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. సడన్గా ఒక వ్యక్తి కత్తి తీసుకుని ఆ సభలోనికి వచ్చేసాడు. వేదిక మీదకి వెళ్ళిపోయాడు. పాట పాడుతున్నటువంటి ఒక ఆడబిడ్డను పొడవబోయాడు. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అండి. ఆ వ్యక్తి ఎవరు? ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరు అనే ప్రాథమిక సమాచారం కూడా తెలియకుండా ఒకటి దొరికింది. అంటే కుక్కకి ఎముక దొరికినట్లుగా వీళ్ళకి ఏదో ఒక సంఘటన కావాలి. ఒక శవం కావాలి, లేకపోతే ఒక దాడి జరిగినటువంటి ఒక సంఘటన కావాలి. దానిని హిందువుల మీద రుద్దేయాలి అనే తాపత్రయంతో వీడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆ వ్యక్తి ఎవరు? అతన్ని హిందుత్వవాదులు ఎవరైనా పంపించారా? అతని వెనక ఏ హిందూ సంస్థలైనా ఉన్నాయా? అతన్ని ఏ హిందూ నాయకులైనా పంపించారా? ఏ హిందూ పార్టీలైనా అతని వెనక ఉన్నాయా? హిందూ సంస్థలు, హిందూ నాయకులు, హిందూ పార్టీలు, హిందూ 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 అంటా చచ్చిపోయేలా ఉన్నాడు వీడు. క్రైస్తవం మీద జరుగుతున్నటువంటి అనేక దాడులు దృష్ట్యా ఇది హిందుత్వవాదులు చేసిన దాడిగా పరిగణించాల్సి ఉంటుందా? నిజంగా హిందుత్వవాదులు దాడులు చేసేవాళ్ళు అయితే వీళ్ళు ఈ దేశంలో సురక్షితంగా ఉంటారా? పదే పదే మీరు దాడులు చేస్తారని చెప్పి వీళ్ళు ఒక రకంగా హిప్నటైజ్ చేస్తున్నారు. ఒక సినిమాలో విలన్ అంటాడు, మాటి మాటికి మమ్మల్ని స్టేషన్కి పిలిపిస్తే చెయ్యిని కూడా చేయాలనిపిస్తుంది పోలీస్ గారు అని చెప్పి చెప్తాడు. అలా రెచ్చగొడుతున్నారు వీళ్ళు హిందువుల్ని. ఒక హిందూ సభ జరుగుతుంది అనుకోండి, ఏదో ఆర్ఎస్ఎస్దో, విశ్వ హిందూ పరిషత్దో, బజరంగ్ దళ్దో, బీజేపీదో మీకు సంబంధించినటువంటి ఏదైనా ఒక సభ జరుగుతుంది అనుకోండి. ఆ సభలోనికి ఒక క్రైస్తవుడు కానీ, ఆ సభలోనికి ఒక ముస్లిం కానీ కత్తి పట్టుకొని వచ్చేసి, అసలు ఇందులోకి మళ్ళీ ముస్లింలు ఎందుకు వచ్చారు? వాళ్ళకేం సంబంధం? చూడండి, వీడు వాళ్ళని కూడా కలుపుకొచ్చి, వాళ్ళని కూడా లాక్కొచ్చి, హిందువులు మాకు శత్రువులు, మేము బాయి అని వాళ్ళ మధ్య లేని స్నేహాన్ని వీడు పూసుకుంటున్నాడు. హిందువుల మీద లేని శత్రుత్వాన్ని క్రైస్తవులకు నూరిపోస్తున్నాడు. ఇది వీళ్ళ ఐడియాలజీ. స్టేజ్ మీద ఉన్న ఒక పూజారిని కానీ, స్టేజ్ మీద ఉన్నటువంటి ఒక పీఠాధిపతిని కానీ పొడిచాడు అనుకోండి, మీరు ఇలాగే లైట్ తీసుకుంటారా?
అదే ఒక ఆవు మీద కానీ కత్తిపోటు జరుగుంటే ఇప్పుడు వీడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా, అసలు అక్కడ దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఆ వివరాలు కూడా మీకు చక్కగా నేను వివరిస్తాను, అది చూద్దరు కానీ. ఎవడైనా ఒక ఆవును కానీ అలాగే పొడుచుంటే అసలు ఊహించలేమండి బాబు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి వేరేలాగుండేది. ఎంత దారుణంగా ఉండేది అని అంటే అసలు ఇళ్లలోనికి దూరి ముస్లిమ్స్ని క్రైస్తవుల్ని పట్టుకొని కొట్టేవాళ్ళు ఈ హిందుత్వవాదులు. మళ్ళీ వాళ్ళు నాకు వచ్చారు చూడండి. కానీ అక్కడ కత్తిపోట్లు ఒక పాస్టర్ గారి కొడుకును కదా నరికింది. అక్కడ పాట పాడుతున్నటువంటి ఒక క్రైస్తవ స్త్రీని కదా పడవడానికి వచ్చింది. అక్కడ ఒక ఆడబిడ్డ చేతులు కదా నరికింది. అక్కడ అది పెద్ద విషయం కాదు అని వదిలేశారండి. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు ఆ దాడి జరిగినటువంటి స్థలం దగ్గరికి వెళ్ళండి, ఆ పాస్టర్ గారిని కలవండి. క్రైస్తవ సహోదరులంగా క్రైస్తవులకు అండగా నిలబడాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంది. ముస్లిం సహోదరులరా, సలాం అలైకుం. క్రైస్తవుల మీద ఏ రకంగా దాడులు జరుగుతున్నాయో దయచేసి మీరు గమనించండి. నాకెందుకో వీడు సలాం అలైకుం అంటే నాకు అదొక బూతులాగా ఏదో ముస్లిం సహోదరుల మీద కూడా ఏ రకంగా దాడులు జరుగుతున్నాయో మీకు తెలుసు. ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసి క్రైస్తవులకు ముస్లింలకు ఉండే ఓటు హక్కు తీసివేయడం కొరకే ఈ హిందుత్వవాదాన్ని పెంచి పోషిస్తున్నారు భారతదేశంలో. మన తరపున మాట్లాడడానికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా గొంతులు ఉండాలి. మన వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళాలి. ఢిల్లీలో పార్లమెంటు భవనంలో ఎంపీలుగా క్రైస్తవులు కూర్చోవాలి, ముస్లింలు కూర్చోవాలి, దళితులు కూర్చోవాలి. అధికారం ఉన్నటువంటి ఆ కుర్చీల మీద క్రైస్తవులు కూర్చోవాలి. మొన్నటిదాకా ఏపీలో క్రైస్తవుడే కదా కూర్చుంది ముఖ్యమంత్రి పీఠం మీద, మర్చిపోయాడేంటి? ఒక మంత్రి కుర్చీలో ఒక క్రైస్తవుడు, నికార్సైన క్రైస్తవుడు కూర్చోవాలి. ఓహో, అంటే ఇప్పుడు జగన్ గారు నికార్సైన క్రైస్తవుడు కాదనమాట, వీడు సర్టిఫై చేస్తున్నాడు జగన్ నికార్సైన క్రైస్తవుడు కాదని. ఒక ఎమ్మెల్యే సీటు మీద నికార్సైన క్రైస్తవుడు. ఎందుకు మొహమాట, ఎందుకు నన్ను కూర్చోబెట్టనని చెప్పరా? అదే కదా నీకు కావాల్సింది. కేఏపాల్ వచ్చి నన్ను కూర్చోబెట్టను అంటాడు, ఆడ హర్ష్ కుమార్ వచ్చి నన్ను కూర్చోబెట్టను అంటాడు. మీరు అటు తిరిగి చివరికి అక్కడికే వస్తారు నాకు తెలుసులే. ఒక ఎంపీ సీట్లో నికార్సైన క్రైస్తవుడు, ఒక ముఖ్యమంత్రి సీట్లో నికార్సైన క్రైస్తవుడు కూర్చోవాలి. ఇది వీడి ఎజెండా ఏంటంటే పొలిటికల్గా మనకి పవర్ కావాలి, దానికి కారణం ఏంటంటే మన సభల మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు అని చెప్పాడు. అసలు సూర్యాపేటలో జరిగినటువంటి ఈ సంఘటన పూర్వాపరాలు ఏంటి, అసలు ఆ దాడి చేసింది ఎవరు, ఈ వివరాలన్నీ నేను కాదు, ఒక పాస్టర్, అది కూడా మన బ్రాండ్ అంబాసిడర్ పాస్టర్ విజయ్ కుమార్ చెప్తారు చూడండి. మరి వేటకత్తితో దాడి చేయడానికి వచ్చిన ఈ వ్యక్తి ఎవరి ప్రమేయంతోనూ అక్కడికి వచ్చాడో తెలియదు. అతనైతే మతోన్మాది కాదు. మతోన్మాది అంటే వీళ్ళ దృష్టిలో హిందువు కాదనమాట. వీళ్ళు హిందువులకి మతోన్మాదులని పేర్లు పెట్టారు. అసలు మతం ఉన్మాదం అంటే ఏంటి, ఆ ఉన్మాదం ఏ బుక్లో ఉంది అనేది అందరికీ తెలుసు. సిగ్గు శరం లేకుండా ఉన్మాదం అని చెప్పి హిందువులను అంటున్నారు వీళ్ళు. దాని మీద ఇంకొక సందర్భంలో మాట్లాడదాం. ఇక్కడ విజయ్ కుమార్ ఏం చెప్తున్నాడు, హిందువులు కాదు అని చెప్తున్నాడు. మరి ఎవరంట? అతడు మతోన్మాది కాదు, క్రైస్తవుడే. అది అయిపోయింది. ఆ పాస్టర్ మీద దాడి చేయాలని వచ్చింది క్రైస్తవుడంట. పాస్టర్ గారి మీద ఉన్న వ్యక్తిగత ద్వేషంతో, వ్యక్తిగత కక్షతో 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ని మనసులో పెట్టుకుని 10 ఏళ్లుగా అతడు ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకున్నాడు. 10 ఏళ్ల నుంచి పగబెట్టి ఉన్నాడంటే అసలు ఆ పాస్టర్ ఏం చేసి ఉంటాడు? ఆ స్టేజ్ మీద పాస్టర్ ఉన్నాడు అని చెప్పి అక్కడికి వచ్చాడంట, కానీ పాస్టర్ లేకపోవడంతో ఉన్న వాళ్ళ మీద దాడి చేశాడు. అది కూడా విజయ్ కుమారే చెప్పాడు. 10 సంవత్సరాల నుంచి పగ చల్లారకుండా ఉంది అంటే పెదరాయిల్లో విలన్లాగా వాతలు పెట్టుకుంటున్నాడు, ప్రతిరోజు కూడా వాడిని గుర్తు చేసుకుంటున్నాడు పాస్టర్ని. అంత దారుణం ఏం చేసి ఉంటాడు పాస్టరు, నేను చెప్పనంటాడు తర్వాత విజయ్ కుమార్ చెప్తాడు. అండి అతన్ని ఇప్పుడు అలా వేరే వాళ్ళు అలా ప్రేరేపించారో తెలియదు. పాస్టర్ గారి మీద ఉన్న వ్యక్తిగత కోపంతో జాన్ పాల్ గారు, అక్కడ సగం బొమ్మ కనపడుతుంది ఇక్కడ, పాస్టర్ జాన్ పాల్ అంటే అతని పేరు. వ్యక్తిగత కోపంతో జాన్ పాల్ గారు, అక్కడ ఉన్న పాస్టర్ గారు, వారిపై ఉన్న వ్యక్తిగత కోపంతో వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకుని పాస్టర్ గారి మీద దాడి చేయడానికి తెగబడ్డాడు ఈ వ్యక్తి. ఈ వార్తలు రాగానే, అంటే వాట్సాప్ గ్రూపుల్లో రాగానే వారేదో దగ్గరుండి చూసినట్టుగా కథలల్లేసి ఇష్టానుసారంగా క్రైస్తవ సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వడం వలన క్రైస్తవుల్లో కూడా ఒక ద్వేషభావం హైందవుల మీద రగులుతుంది. ఈ ఎర్రప్ప ఉన్నాడు కదా, ఇప్పుడు ఇంతకుముందు మాట ఎర్రప్పగాడు, ఆడి గురించి చెప్తున్నాడు. వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందాడు దాడి జరిగింది. ఇక ఆ దాడి చేసింది ఎవరు ఏంటి ఆడికి వివరాలు అవసరం లేదు, వెంటనే ఒక లైవ్ పెట్టేసి హిందువులు దాడి చేసేసారు, మన మీద దాడులు జరుగుతున్నాయి, ఇళ్లలోకి వచ్చి కొడుతున్నారు, వేదికల మీద వచ్చి కొడుతున్నారు అని ఆడు పాట రాగం మొదలు పెట్టేశాడు. క్రైస్తవ సమాజంలో ఉన్న కొంతమంది సమాజానికి వారికి అనబడడం కోసం, వారి ఉనికి నిలబెట్టుకోవడం కోసం
డబ్బు సంపాదన కోసం కొన్నిసార్లు బాగా చెప్తాడు వీడు, కానీ ఇంకొన్నిసార్లు వీడే దాన్ని ఫాలో అవుతాడు. కనపడడం కోసం, ఉనికి నిలబెట్టుకోవడం కోసం, డబ్బు సంపాదన కోసం వీడు కూడా కొన్నిసార్లు అబద్ధాలు చెప్తాడు. కానీ ఈసారి ఈ ఛాన్స్ వాడు కొట్టేశాడు. వీడికంటే ముందు వాడు కొట్టేశాడు కాబట్టి, ఎలాగా ఇప్పుడు నేను చెప్పినా ఫస్ట్ స్టార్ట్ చెప్పేశాడు కాబట్టి అది అబద్ధం అని ఉన్న విషయం చెప్పేద్దాం అని చెప్పి ఇప్పుడు నిజం చెప్తున్నాడు. ఏదో ఒక దాడి జరిగితే ఆ దాడి పూర్వపరాలు ఆలోచించకుండా సమాజానికి ఇది మతోన్మాదులు చేశారు అంటూ హిందూ సమాజం మీద ఒక ద్వేషభావాన్ని నింపే ఆలోచన మన వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ వెలిదండలో, సూర్యాపేట జిల్లా ఈ వెలిదండలో జరిగిన ఈ దాడి ఆ వ్యక్తిగత ద్వేషంతో, పాస్టర్ గారి మీద వ్యక్తిగత ద్వేషంతో చేసినదే తప్ప మరొకటి కాదు అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ఇది మతోన్మాద దాడి కాదు. ఏంటండి అతడు 10 ఏళ్లుగా పెట్టుకున్న ఆ ద్వేషం ఏంటండి అని ఒకవేళ మీరు అడగదలుచుకుంటే, దానిని చెప్పదలుచుకుంటే వాటిని చెప్పకపోవడమే మంచిది. ఇది వినండి, చెప్పకపోవటమే మంచిది, మీరు వినకపోవటమే మంచిది. చూడకుండిన వారు వినకుండిన వారు ధన్యులు అని చెప్తున్నాడు. లేదు తప్పదండి, ఏం జరిగి ఉంటుందో అని మీరు తెలుసుకోవాలనుకుంటే మరొక వీడియోలో అవసరమైతే ఆ సంగతులన్నీ నేను సమాజానికి చెబుతాను. క్రైస్తవ సమాజంలోనే జరిగిన ఒక వ్యక్తిగత గొడవ, వ్యక్తిగత ద్వేషంతో క్రైస్తవ కుటుంబానికి చెందిన ఆ వ్యక్తే పాస్టర్ గారి మీద దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. అలా ఆ వ్యక్తి ప్రేరేపించబడడానికి మరికొందరు పూనుకున్నారు. ఎవరు అతనిని ప్రేరేపించారు ఏంటి ఆ వివరాలు బయటకు వస్తాయి. ఆల్రెడీ నాకు సంగతులన్నీ తెలిసాయి. అధికారికంగా వాటిని ప్రకటించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఏ వార్త పడితే ఆ వార్త మీరు నమ్మొద్దు, ప్లీజ్ నమ్మొద్దు దేవుని బిడ్డలారా. అలాగే పౌరుష పదజాలంతో రచ్చగొట్టే బోధలకు, ఏదో చేయబోతున్నాం, ఏదేదో చేసేస్తున్నాం అని ఎవరైతే గొంతెత్తి తరుస్తున్నారో అలాంటి మాటలకు మీరు బలవ్వద్దు, అలాంటి వాటికి ఆకర్షితులు అవ్వద్దు. నమస్కరించి చెబుతున్నాను. ఆ ఎర్రప్పగాడు ఇలాగే రెచ్చగొట్టేలా మాట్లాడతాడు, వాడి వల్ల పడొద్దని చెప్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఆ వ్యక్తిగత గొడవలు ఏంటో నేను చెప్పను, చెప్తే బాగోదు అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే జాగ్రత్తగా, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు ఎందుకు అవుతాయి? సహజంగా డబ్బు విషయంలో అవ్వచ్చు. ఒకవేళ పాస్టరు డబ్బు విషయంలో మోసం చేయడం సహజం, చాలా చోట్ల చేస్తూ ఉంటారు. కానీ ఎవరు 10 ఏళ్ళు దానికోసం పగబెట్టుకోరు. డబ్బు విషయంలో మోసం చేశాడు అనుకోండి, అంతటితో పోద్ది. అది మహా అయితే ఒక 6 నెలలు, సంవత్సరం బాధపడతారు. వాడు చస్తాడు అనుకుంటారు. వీళ్ళు కూడా దాన్ని ఎల్లవల్ల సంపాదించుకుంటారు, మర్చిపోతారు. కానీ కత్తితో దాడి చేయటం పబ్లిక్గా అంటే జైలుకి వెళ్తారని తెలుసు కదా. పాస్టర్ తప్పు చేసినా కూడా ఇతను వెళ్ళి దాడి చేస్తే జైలుకి వెళ్తాడు, ఆ విషయం తెలుసు కదా. అయినా కూడా అంతకు తెగించాడు అంటే అతని ఆత్మగౌరవం మీద ఎక్కడో దెబ్బ కొట్టాడు. అంటే ఇంట్లో ఆడవాళ్ళ విషయంలో ఏదో అసభ్యంగా ప్రవర్తించుంటాడు పాస్టర్. ఇంటికి పిలిచుంటాడు ప్రార్థనా కూటం అని చెప్పి, గృహ కూడికలు అని చెప్పి, మరి అక్కడ ఏదో చేయకూడదని చేసి ఉంటాడు పాస్టర్. అందుకని 10 ఏళ్ల నుంచి పగబెట్టుకుని ఎప్పుడు అవకాశం దొరికిద్దని ఎదురు చూస్తూ ఉంటుంటాడు అతను, ఆ దాడి చేసిన వ్యక్తి. అంతకుమించి వేరే రీజన్ ఏముంటుంది చెప్పండి? జరిగింది మీకు అర్థమైందా విషయం? ఒక క్రైస్తవుడికి ఒక పాస్టర్ చేసిన ద్రోహానికి అతను వెళ్ళి అతని మీద దాడి చేస్తే వెంటనే లైవ్ పెట్టేసి మతోన్మాదుల దాడి, హిందువుల దాడి, హిందూ సంస్థలు, హిందూ నాయకులు, హిందూ పార్టీలు, హిందువులు మన మీద పడి దాడులు చేస్తున్నారు కాబట్టి మనకి పొలిటికల్ పవర్ కావాలి అని ఒక ఎర్రప్పగాడు మాట్లాడుతున్నాడు. ఇది ఒక ఎర్రప్పగాడికి సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు ఇంకొక పాస్టర్ని చూపిస్తా చూడండి. ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు. కానీ ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు కళ్ళారా చూస్తున్నారు. ఏంటి అసలు ఆ దుర్మార్గాలు ఏంటి, దాడులు ఏంటి ఎవరికీ తెలియదు. మా క్రైస్తవ ఆడబిడ్డలని రేపులు చేస్తున్నారంటే ఎక్కడ జరుగుతుందో తెలియదు. చర్చిలను కూల్చేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు, ఎక్కడ జరుగుతుందో తెలియదు. ఒక పడికట్టు పదాలలాగా వీటిని మాట్లాడితే ఈ స్పీచ్లో వాడతా ఉంటారు. ఇక అది విన్న గొర్రెలు కొన్ని రోజులకు ఎలా తయారవుతారంటే అది నిజమే కదా, అందులో డౌట్ ఏంటి, అసలు అందులో ప్రశ్న ఏంటి అనే స్థితికి వచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒరిజినల్ క్రైస్తవులందరూ, నిజమైన క్రైస్తవులందరూ కూడా, ఇప్పుడు నిజమైన క్రైస్తవులు ఏం చేయాలి వీడు చెప్తున్నాడు. ఇంతకుముందు నికార్సైన క్రైస్తవుడు ఎలా ఉండాలో ఆడు చెప్పాడు కదా, ఇప్పుడు వీడు చెప్తాడు. ఎవరు సప్రయోజనాలు అడిగి ఒక తాటి మీదకి రావటం, నీ ముడ్డు మీదకు నుంచోమని చెప్పు, లేకపోతే తాటి మీద కంట ఒక ఓటు బ్యాంకుగా మారటం. అది అంటే వీళ్ళు ఎక్కడికి టార్గెట్ చేశారు చూడండి. ఇక రాబోతున్నటువంటి ఎన్నికల్లో నీకు ఓటేమంటావు ఏంటి? నిలబడుతున్నావు నువ్వు ఎక్కడన్నా? దా నిలబడి చూపిస్తాం ఏ విధంగా అడుగులు ముందుకేయాలో. నేనే కాదు, నాతో పాటు దైవజనులు ఇంకా చాలా మంది లైన్లోకి వస్తారు. నా సహోదరులు ఇంకా చాలా మంది ఉన్నారు, అందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారు, వస్తారు. మొత్తం వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు. తెర వెనక ఈ దొంగ భాష చూడండి. వీడికి పోలా దొంగ భాష, చిన్నప్పటి నుంచి దొంగ అంటాడు. ముస్లిం పక్షాన చట్టసభల్లో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు, హైందవుల పక్షాన మాట్లాడే వ్యక్తులు అచ్చంగా వాళ్లే. మొత్తం వాళ్ళే అసలు. మొత్తం అందరూ పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ అందరూ హిందుత్వం గురించే మాట్లాడుతూ ఉంటారు.
మొన్న రాయిచోట్లో హిందువుల మీద వీరభద్రస్వామి ఊరేగింపు మీద దాడి జరిగితే ఒకే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడాడు, ఒక బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడాడు. ఆయన మీద కూడా అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతావు శాసనసభలో అని చెప్పి గొడవ చేశారు. మరి ఎంతమంది 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కరు కూడా మాట్లాడలేదు హిందువుల మీద దాడి జరిగితే. అందరూ వాళ్ళే అంట. క్రైస్తవుల పక్షంగా మాట్లాడే వాళ్ళు సరైనోడు ఒకడు కూడా కనపడట్లా, అక్కడ కానీ ఇక్కడ కానీ, పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ. ఎందుకు ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ మన కాంగ్రెస్ పార్టీ అంతా మీకు జోల పాటమే కదా, మిమ్మల్ని బుజ్జగించడమే కదా. ఎవరు లేడు పాపం, ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఊగులాడుతున్నాడు. ఎవరు? కేపాలా? ఈసారి అలా జరగకూడదు. ముందే చెప్తున్నా, ఒరిజినల్ క్రైస్తవులు, డూప్లికేట్ సరిగ్గా ఒరిజినల్ క్రైస్తవులు. ఇక అది వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. ఇప్పుడు వీడి దృష్టిలో నిజమైన క్రైస్తవులు ఎవరు? వీడు చెప్పింది తోక ఊపుకుంటూ వీడు గోతిలో దూకమంటే దూకేవాళ్ళు. మనం ఫలానా వ్యక్తికి ఓటు చేయాలి అని సూచిస్తే అటే పడాలి ఓటు. అది నేను ఇటు దూకండి అంటే దూకేయాలి, ఖచ్చితంగా చేయాలి ఆ పని. అప్పుడు ప్రభుత్వాలకి కొంచెం మైండ్ సరిగ్గా పనిచేసిద్ది. అప్పుడు వీడు అమ్ముకుంటాడు పార్టీలకి, ఇక నేను దోకమంటే గొర్రెలు తోక ఊపుతాయి, నా చేతిలో తోక ఊపే గొర్రెలు ఉన్నాయి కాబట్టి మొత్తానికి ఒక్కొక్క గొర్రెకి ఎంత అని చెప్తాడు వీడు. లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో అర్థం కావటం. ఒక్కసారి చూపిస్తే అర్థమైంది వాళ్ళు కూడా. అప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అసలు ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఒకళ్ళు అంత చెప్తున్నారు, ఒకళ్ళు ఇంత చెప్తున్నారు. అవేవి కాకుండా రీజనబుల్గా అసలు ఒరిజినల్గా ఎంత పర్సంటేజ్ క్రైస్తవం ఉంది ఆంధ్రాలో, అది ప్రమాదకరంగా ఉందా, ప్రమాదరహితంగా ఉందా, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేదే ఈరోజు మన చర్చ. ఎవరి హక్కులు వాళ్ళు నెరవేర్చుకోవడానికి స్వేచ్ఛ కల్పిస్తారు. మిగిలిన మతాలను గౌరవించినట్టే క్రైస్తవ్యాన్ని కూడా గౌరవిస్తారు. లేకపోతే మహా వెధవతనంగా చూస్తున్నారు దీన్ని. మహా వెధవతనం ఎందుకైందంటే మీరేసే చిల్లరేషాల వల్ల, మీ చిల్లర నాటకాల వల్ల, మీ చిల్లర బుద్ధి వల్ల, మీరు పుండాకోర్ దగాకోర్ దౌర్భాగ్యులు అవ్వటం వల్ల మీది వెధవతనం అయిపోయింది. క్రైస్తవుడు అంటే ఒక దేశద్రోహిలాగా, యేసుప్రభుని నమ్ముకున్నాడు అంటే వాడు సైకోలాగా. ఖచ్చితంగా ఈసారి ఒరిజినల్ క్రైస్తవులు అందరూ చెప్తున్నారు, డూప్లికేట్ వాళ్ళకి చెప్పట్లా. నిజంగా నువ్వు యేసు నెంబర్ 1 డూప్లికేట్ వీడే. అసలు పోటీ పెడితే నెంబర్ 1 డూప్లికేట్స్ ఎవరని చెప్పి పోటీ పెడితే దేశంలో నెంబర్ 1 వస్తాడు వీడు. వీడి దరిదాపులో కూడా ఎవరు ఉండరు. యేసుప్రభుని ప్రేమిస్తే, నిజంగా నువ్వు క్రైస్తవురాలు అయితే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ఈసారిగా ఓటు నీ ఇష్టం వచ్చినట్టు వేయటం కాదు, దేవుడి చిత్త ప్రకారం నీకు ఏ సూచన వచ్చిందో ఆ సూచన ప్రకారం ఓటు పడాలి. వీడు లాస్ట్ ఎలక్షన్లో కూడా ఒక పార్టీకి అమ్ముకున్నాడు, వీడు గెలిపిస్తానని చెప్పాడు, కానీ ఓడిపోయింది. ఆ క్యాండిడేట్ ఎవరైతే ఆ పార్టీ తరఫున వీడితో మాట్లాడుకున్నారో వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాడు ఓట్లు అమ్ముకోవడానికి. ఇక్కడ మీకు 2 విషయాలు అర్థం కావాలి. ఒకటి, అసలు మనకు సంబంధం లేని విషయంలో వాళ్ళు కొట్టుకు చేస్తే ఆ దాడి హిందువులు చేశారు అని చెప్పి హిందువుల మీదకి రెచ్చగొట్టి వీడియో ఒకటి చేశాడు. ఇది నేను ప్రవీణ్ పగడాల విషయంలోనే చెప్పా. రేపొద్దున వీళ్ళే ఒక పాస్టర్ని చంపేస్తారు, అది హిందువులు చేశారో, హిందూ నాయకులు చేశారని చెప్పి మన మీద తోసేస్తారు అని చెప్పి ఆ రోజే నేను ఊహించి చెప్పా. అది ఇప్పుడు నిజం అవుతుంది. ఇప్పుడు కాదు, ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకెన్నో జరుగుతాయి. వాళ్ళు కొట్టుకుంటారు, మన మీద తోసేస్తారు. గవర్నమెంట్ని డిమాండ్ చేస్తారు, ఇదిగో వీళ్ళని అరెస్ట్ చేస్తారా చేయరా, వీళ్ళని చంపేస్తారా చంపరా. ఇది ఒక ప్రమాదం, ఇది ఒక థ్రెట్ ఉంది. అలాగే క్రైస్తవుల్ని, సాధారణ విశ్వాసుల్ని, గొర్రెల్ని, వాళ్ళకి బుర్ర ఉన్నది కాబట్టి వాళ్ళని మన మీదకి రెచ్చగొడతారు. ఇక ప్రవీణ్ చంపేశారు, మన పాస్టర్ల మీద దాడి చేస్తున్నారని చెప్పి, మీరు ఆ సైతాన్ని మనం ఎదిరించాలి, ఆ సైతాన్ని మీద యుద్ధం చేయాలి, వాళ్ళని చంపేయాలని చెప్పి ఈ బుర్రలేని గొర్రెల్ని మన మీదకి రెచ్చగొడతారు. ఇదొక ప్రమాదం. ఇది పక్కన పెడితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు పొలిటికల్ పవర్ కోసం ట్రై చేస్తున్నారు. అంటే ఆంధ్రాలో ఇప్పుడు మత మార్పిళ్ళు అనేవి మ్యాక్సిమం పీక్స్కి వచ్చేసినాయి. అంటే ఎంత పర్సంటేజ్కి వాళ్ళు రీచ్ అవ్వగలరో దాదాపుగా అంత పర్సంటేజ్కి రీచ్ అయిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల అవేర్నెస్ వచ్చేస్తుంది, ఎక్కడికక్కడ తిరుగుబాట్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చాప కింద నీరులాగా పనిచేయడం పక్కన పెట్టేశారు, ఓపెన్ అవుతున్నారు. ఓపెన్ అయ్యి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పొలిటికల్ పవర్ కోసం ట్రై చేసే దారిలో ఉన్నారు. మన వీపీ రెడ్డి కూడా మాట్లాడాడు కదా, నేను తలుచుకుంటే 1,00,000 ఓట్లు ఆపేయగలను అని చెప్పి. అంటే వీళ్ళందరూ కూడా ఓటు బ్యాంకుల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే పొలిటికల్ పవర్ గురించి ఆలోచించే స్థాయిలో అంత పర్సంటేజీ ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు ఉన్నారు అని వీళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే ఒరిజినల్గా అసలు ఎంత పర్సంటేజ్ ఉన్నారు, నిజంగా అంత థ్రెట్ ఉందా పొలిటికల్గా కానీ, క్రైస్తవులు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారితే ఆంధ్రాలో ఇక హిందువులు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే, లేదా ఉన్నవాళ్ళు మత మార్పులు అయిపోవాల్సిందే. కానీ ఎంత పర్సంటేజీ
మత మార్పిడికి గురయ్యారు, క్రైస్తవులు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు ఆంధ్రాలో అనేది నేను రకరకాల సోర్సెస్ నుంచి సమకూర్చుకున్నటువంటి ఒక సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. కులాల వారీగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంత జనాభా ఉన్నారు, అందులో కులాల వారీగా ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, అందులో ఎంత పర్సెంటేజ్ కన్వర్ట్ అయ్యారు, ఓవరాల్గా ఆ ఫిగర్ ఎంత అనేది నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్ల నుండి 6 కోట్ల మధ్యలో ఉంటుంది. 5 కోట్లకు పైన 6 కోట్లకు దిగువన ఉంటుంది. సరే, మనం ఇప్పుడు 5 కోట్ల జనాభాని ప్రమాణంగా తీసుకుందాం. ఈ 5 కోట్ల మందిలో కులాల వారీగా ఎంత పర్సంటేజ్ ఉన్నారు అనేది చూద్దాం. ముందుగా ఓసీల్లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు 4.8% ఉన్నారు. అంటే 5 కోట్ల జనాభాలో వీళ్ళ జనాభా ఎంత అంటే 25 లక్షల మంది. ఇందులో 10% సుమారుగా ఒక 10% కన్వర్ట్ అయ్యారు. అంటే కన్వర్ట్ అయిన జనాభా ఎంత? 2,50,000 కమ్మ సామాజిక వర్గంలో ఆంధ్రాలో. ఇక కాపు సామాజిక వర్గం తీసుకుంటే 15% ఉన్నారు. అంటే వీళ్ళ జనాభా ఎంత అంటే 75 లక్షల మంది. ఇందులో కన్వర్టెడ్ 12% మంది కన్వర్ట్ అయ్యారు. సుమారుగా నేను చెప్తుంది రఫ్గా కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కొంచెం తక్కువ అవ్వచ్చు. అంటే కన్వర్ట్ అయిన జనాభా ఎంతమంది కాపుల్లో? 9 లక్షల మంది. 9 లక్షల మంది కాపులు క్రైస్తవులుగా, గొర్రెలుగా మారిపోయారు. ఇక రెడ్డి సామాజిక వర్గం 6.5% ఉంది ఓవరాల్గా వీళ్ళ జనాభా. అంటే 32,50,000 మంది. ఇందులో కన్వర్టెడ్ 12%, ఒక 12% మంది కన్వర్ట్ అయితే 3,90,000 మంది కన్వర్ట్ అయిన జనాభా. ఇక రాజులు వీళ్ళ జనాభా 1.2% ఉంటుంది మొత్తం జనాభాలో. అంటే 6 లక్షల మంది వీళ్ళ జనాభా. ఇందులో కన్వర్టెడ్ 5% మంది. రాజుల్లో కన్వర్షన్ తక్కువగానే ఉంది, 5%. అంటే 30,000 మంది కన్వర్ట్ అయ్యారు. వెలమ వీళ్ళ జనాభా ఓవరాల్గా 2% ఉంది. అంటే 10 లక్షల మంది ఆంధ్రాలో. ఇందులో 5% కన్వర్ట్ అయ్యారు అనుకుంటే వెలమ సామాజిక వర్గంలో 50,000 మంది కన్వర్ట్ అయ్యారు. ఇక బ్రాహ్మణ సామాజిక వర్గం 3% ఉంది మొత్తం జనాభాలో. అంటే వీళ్ళ జనాభా 15 లక్షల మంది. ఇందులో కన్వర్ట్ అయిన వాళ్ళు 1%. 1%కి మించి కన్వర్ట్ అవ్వడానికి అవకాశం లేదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే కనుక ఇప్పుడు మనం చూస్తున్నాం టెస్టిమోనీస్, గుంపులు గుంపులుగా కట్లకట్లుగా బ్రాహ్మణులతోనే ఆ సాక్ష్యాలు చెప్పించుండేవాళ్ళు. మనకు ఎక్కడో రేర్గా కనపడతాయి పలానా బ్రాహ్మణ. అందులో కూడా ఫేక్ కేరళ బ్రాహ్మణులు ఏమన్నా తీసుకొస్తారు, మనకు అసలు వాళ్ళ ఊరు పేరు తెలియదు. బ్రాహ్మణులు ఒకవేళ కన్వర్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళని టెస్టిమోనీస్లో వాడతారు. చాలా రేరు, తక్కువ కనపడుతుంది కాబట్టి 1% లోపే కన్వర్ట్ అయ్యారు. సరే, 1% వేసుకుంటే 12,500 మంది కన్వర్ట్ అయి ఉంటారు ఆంధ్రాలో బ్రాహ్మిన్స్. వైశ్య సామాజిక వర్గం 2.5% ఉంది. అంటే వీళ్ళ జనాభా 12,50,000 మంది. 5 కోట్లలో 12,50,000 మంది వైశ్యులు ఉన్నారు. వీళ్ళల్లో కూడా 1%కి లోపే కన్వర్ట్ అయి ఉంటారు. ఎందుకంటే ఆ మధ్య ఒకే ఒక్క వైశ్యుడి టెస్టిమనీ తీసుకొచ్చారు వాళ్ళు. అతని పేరు భోగి శాంతారావు. అతను కూడా దొంగ సాక్ష్యమే. నిజంగా 1% కన్వర్ట్ అయినా కూడా ఎంతమంది ఉంటారు వీళ్ళు? 12,500 మంది ఉంటారు. 12,500 మంది కామెట్లు కన్వర్ట్ అయి ఉంటే మరి ఎన్ని టెస్టిమనీస్ చెప్పించుండేవాళ్ళు వాళ్ళతో? చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి 1%కి లోపే ఉంటారు. ఇక ఎస్సీ జనాభా 16.5% ఉన్నారు. అంటే ఓవరాల్గా వీళ్ళ జనాభా ఎంత అంటే 82,50,000 మంది. ఇందులో కన్వర్టెడ్ 95%. సామాజికంగా ఉన్నటువంటి కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని ఇందులో దాదాపుగా 95% మందిని కన్వర్ట్ చేసేసారు. అంటే బ్రిటిష్ కాలం నుండి జరిగింది. ఇంకొంతమంది లేదు అసలు 100% కన్వర్ట్ అయిపోయారు ఎస్సీ కమ్యూనిటీ అని అంటారు. లేదు, ఎస్సీల్లో కూడా చాలా చోట్ల హిందువులు ఉన్నారు, ఆంధ్రాలో కూడా ఉన్నారు. ఒక 5% ఉంటారు వాళ్ళు. కాబట్టి 95% మంది వాళ్ళు కన్వర్ట్ అయ్యారు. అంటే ఎంతమంది కన్వర్ట్ అయిన జనాభా? 78,37,000. ఆంధ్రాలో క్రిస్టియానిటీకి ఆ బేస్ ఉండడానికి కారణం ఏంటంటే ఎస్సీ కమ్యూనిటీ. సామాజిక అంశాలని ఆసరాగా చేసుకుని అక్కడ యేసు ప్రేమ, బైబిల్ ఇవేవి కాదు అసలు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ పట్టుకుని అంతమంది జనాభాని వాళ్ళు కన్వర్ట్ చేశారు తప్ప వీళ్ళు చెప్తున్నట్టు దేవుడి శక్తి కాదు, ఏమీ కాదు. తర్వాత ఎస్టీ జనాభా. ఎస్టీలు 6.5% ఉంటారు ఓవరాల్గా. అంటే వీళ్ళ జనాభా 32,50,000 మంది. ఇందులో కన్వర్టెడ్ 40% ఉన్నారు. ఎస్టీలు అంటే ట్రైబ్స్, గిరిజన ప్రాంతాల్లో నివసించేవాళ్ళు. వీళ్ళలో కూడా నిరక్షరాస్యతని, పేదరికాన్ని, వాళ్ళలో ఉండే కొంత అమాయకత్వాన్ని బేస్ చేసుకుని
40% కన్వర్ట్ చేయగలిగారు ఎస్టీల్లో. కానీ ఎస్టీల్లో గ్రామ దేవతల్ని, కొండ దేవతలను ఆరాధించి స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు హిందువులు చాలామంది ఉన్నారు. అందువల్ల పూర్తిగా ఆ కమ్యూనిటీ అనేది వీళ్ళ వల్ల పడలేదు. ఒక 40% వీళ్ళు అచీవ్ చేయగలిగారు. సుమారుగా 13 లక్షల మంది కన్వర్ట్ అయ్యారు. తర్వాత బీసీలు, అత్యధికంగా ఉండే బీసీ జనాభా ఓవరాల్గా ఆంధ్రాలో 34% ఉంది. అంటే మొత్తం జనాభాలో వీళ్ళ జనాభా ఎంత అంటే 1,70,00,000 మంది. కమ్మరి, కుమ్మరి, గౌడ, రజక, నాయి బ్రాహ్మణ, ఇలా ఎన్నో మత్స్యకార కుటుంబాలు ఇవన్నీ కూడా బీసీల్లోకి వస్తాయి. ఈ బీసీల్లో కూడా 10% కన్వర్ట్ అయ్యారు. అంటే అది కూడా మత్స్యకార కుటుంబాలను ఎక్కువగా వీళ్ళు కన్వర్ట్ చేశారు. తీర ప్రాంతాల్లో ప్రజలను ఎక్కువగా కన్వర్ట్ చేశారు. 1% అటు ఇటుగా ఇంకా ఎక్కువే ఉండొచ్చు. సరే, ఓవరాల్గా వీళ్ళు కన్వర్ట్ చేసిన జనాభా బీసీల్లో 17 లక్షల మంది. అలాగే ముస్లిం జనాభా 8% ఉన్నారు సుమారుగా, అంటే 40 లక్షల మంది. ఇందులో కన్వర్షన్స్ ఏమీ లేవు. క్రిస్టియానిటీలోకి మారిన ముస్లిమ్స్ ఎక్కడన్నా 1-2 చెదురుమదురుగా ఉంటారే తప్ప మనం లెక్కించదగిన సంఖ్య లేదు. సరే, వీళ్ళ జనాభా పక్కన పెట్టేస్తే మొత్తం ఈ లెక్కించిన జనాభా అంటే ఒక్కొక్క కమ్యూనిటీలో ఎంత పర్సంటేజ్ అయ్యారు, ఆ పర్సంటేజ్ అంటే ఆ సంఖ్య అంతా. ఈ సంఖ్య అంతా కూడా కౌంట్ చేస్తే 1,25,00,000 మంది ఆంధ్రాలో కన్వర్ట్ అయ్యారు. ఎంత జనాభాలో? 5 కోట్ల మందిలో. అంటే ఎంత పర్సంటేజీ? 1,25,00,000 మంది క్రైస్తవులు అంటే ఎంత? 25%. 40 లక్షల మంది ముస్లిమ్స్ అంటే 8%. 25 + 8 33. పోనీ ఇంకొక 2% మార్జిన్ వేసుకున్నా కూడా ఈ 2 మతాలు కలిపి 35%. హిందూ జనాభా 65% ఉన్నారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 65% హిందువులు ఉన్నారు. కానీ మోస్ట్ థ్రెటనింగ్ మత మార్పిడి అంశానికి సంబంధించి మోస్ట్ థ్రెటనింగ్ స్టేట్స్లో భారతదేశంలో నెంబర్ 1 కేటగిరీలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్. మీరు ఈ లెక్కలన్నీ ఇంకొకసారి జాగ్రత్తగా రాసుకుంటూ కూడా మీరు పరిశీలించవచ్చు. చాలా రీజనబుల్గా, లాజికల్గా ఉంటాయి. మీకు ఇంకొక లెక్క కూడా చెప్తాను చూడండి. 1,25,00,000 మంది క్రైస్తవులు కదా, ఆంధ్రాలో పాస్టర్ల సంఖ్య ఎంత అంటే సుమారుగా 1,00,000 మంది. 1,00,000 మంది పాస్టర్లు ఉంటారు. ఒక్కొక్క పాస్టర్కి యావరేజ్గా 100 మంది విశ్వాసులు, అంటే 1,00,000 మంది జనాభాకి అటు ఇటుగా. కాబట్టి వీళ్ళు చెప్తున్నట్లుగా 1,60,00,000 అని ఒకడు అంటాడు, 1,80,00,000 కేఏ పాల్ అంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ నాయకుల్ని భయపెట్టడానికి, బ్లాక్మెయిల్, మా జనాభా ఎంత ఉంది అని రాజకీయ పార్టీలని బ్లాక్మెయిల్ చేయడానికి. అలా అని చెప్పి వాళ్ళని మనం తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. 1,25,00,000 మంది అంటే చాలా పెద్ద జనాభా. ఆంధ్రాలో 25% మొత్తం కన్వర్ట్ చేసేసారు అంటే ఎంత ఉధృతంగా పనిచేశారు వాళ్ళు. ఇప్పుడు మనం మేల్కొంటున్నాం. ఈ మధ్యకాలంలో ఈ మత మార్పిడి గురించి ఆలోచిస్తున్నారు. 25% వాళ్ళు రీచ్ అయిపోయారు. అందుకని ఇప్పుడు వాళ్ళు పొలిటికల్ పవర్ గురించి ఆలోచిస్తున్నారు. కన్వర్షన్ రేషియో ఇంకొక 10% కనుక పెరిగిందనుకోండి, 25% నుంచి 35%కి వచ్చిందనుకోండి, ఇక మీరు ఆంధ్ర మీద ఆశలు వదిలేసుకుని ఎటో కొట్టు వలసపోవలసిందే. మేము హిందువులుగా బ్రతకాలి అనుకునేవాళ్ళు. లేదు మేము మత మార్పిడి అయిపోతాం, రాజీ పడిపోతాం అంటే ఇక అక్కడే ఉండి స్తోత్రం తెల్లింతుమో అని భజన చేసుకుంటూ పోవాలి. మనం జరిగింది కదా మచిలీపట్నం బొద్దాయిపాలెంలో ఎప్పటి నుంచి 20 సంవత్సరాల క్రితం పూజలు ఆపేసినటువంటి రామాలయాన్ని బాగు చేసుకుని అక్కడ ముగ్గులేసి అలంకరించి రామనవమి చేద్దాము అని ప్రయత్నిస్తే పాస్టరు కత్తి తీసుకుని వాళ్ళని భయపెట్టాడు. ఆ రామాలయం మీద దాడులు చేయించాడు. అంటే ఆ చుట్టుపక్కల జనాభాని మత మార్పిడి చేసేసాడు. అలాగే ప్రతి చోట ఎక్కడైతే వీళ్ళ పర్సంటేజ్ పెరిగిద్దో అక్కడ పాస్టర్లు మిమ్మల్ని పండగలు చేసుకునేవారు, మీ ఇంట్లో పూజలు చేసుకునేవారు. మీ ఇంట్లో పూజలు చేసుకుంటే వాళ్ళకి సైతాన్ అంటారు. రకరకాల కారణాలు చెప్తారు. దేవుడు ఊరేగింపులు జరగనివ్వరు. ఇక నిత్యం వాళ్ళతో మీరు యుద్ధం చేస్తూ ఉండాలి. ఎప్పుడు 35% గనక వాళ్ళు రీచ్ అయితే, అంటే ఇక్కడ సాధారణ విశ్వాసులకి ఒక వ్యూహంలో వాళ్ళు నడిపించబడుతున్నారు, ఒక కుట్రలో భాగస్వాములు అయ్యారనే విషయం వాళ్ళకి తెలియదు. రిమోట్ కంట్రోల్ అంతా కూడా పాస్టర్ల చేతిలో ఉంటుంది. కాబట్టి వీళ్ళు వాళ్ళని ఒక వెపన్స్గా వాడి హిందుత్వాన్ని నాశనం చేయడం వాడుతూ ఉంటారు. మొత్తం పొల్యూట్ అయిపోతుంది. కాబట్టి హిందువులు ఆస్తులు పెంచుకోవటం మీదే దృష్టి పెట్టడం కాదు, జరుగుతున్న పరిణామాలను గమనించాలి. ఇంట్లో సీరియల్స్లో లీనమైపోవడం కాదు, పక్కింటోళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ టైంపాస్ చేయడం కాదు. చుట్టుపక్కల పరిసరాల్లో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఏం కుట్రలు జరుగుతున్నాయి పరిశీలించండి. ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో హిందువులు ఖాళీ చేసి వదిలి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా చూశాను. ఆంధ్రాలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడో కాశ్మీరు,
పశ్చిమ బెంగాల్ కాదు, ఆంధ్రాలో హిందువులు పారిపోయే రోజులు ఎక్కువ దూరంలో లేవు. సరే 10 సంవత్సరాల నుంచి శివశక్తి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అని మనందరి అభిప్రాయం కాబట్టి ఎంత పర్సంటేజ్ ఉంటుంది ఆ ప్రభావం అంటే, మహా అయితే 1,00,00,000 మందిని అందులోకి కన్వర్ట్ అవ్వకుండా మనం అవగాహన కల్పించుంటాం. అంటే శివశక్తి లేకపోతే 1,00,000 మంది మతమార్పిడి అయిపోయి ఉండేవాళ్ళు. వీళ్ళకి తెలియదు కదా మాఫియా గురించి, అది ఒక బురదని. అలాగే కొన్ని వేల మందిని వెనక్కి తీసుకొచ్చాం. మనం వీడియోల్లో చూపించిన వాళ్ళే కాదు, వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. చాలామంది బయటికి రావట్లేదు, తెలుసుకుంటున్నారు, వదిలేస్తున్నారు, హిందువులుగా కొనసాగుతున్నారు. అలా కొన్ని వేల మంది సత్యం తెలుసుకుని పునరాగమనం అయ్యారు. అంటే ఓవరాల్గా మన ఇంపాక్ట్ ఎంతమంది మీద అంటే 2 లక్షల మంది మీద మాత్రమే ఉంది. 2 లక్షలు అంటే ఎంత? 5 కోట్ల జనాభాలో 0.1% కూడా కాదు. కానీ అది కూడా గణనీయమైన సంఖ్య. ఆ మాత్రం అన్నా మనం వర్క్ చేశాం కాబట్టి చాలామంది సైకోలుగా, వైరస్ సోకిన వాళ్ళుగా మారకుండా ఉన్నారు. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ 25% వాళ్ళు కాపాడుకుంటూ ఇంకొక 10% కనుక వాళ్ళు రీచ్ అయితే 35% వస్తే చాలు వాళ్ళకి. ఎందుకంటే 35% మంది వాళ్ళు రిలీజియస్గానే ఉంటారు, తేడాగా ఉండరు. అదే మన హిందువులు చూడండి, 65% ఉన్న సగం మంది సెక్యులర్లు ఉంటారు. పట్టదు అసలు వాళ్ళకి ఏం తెలియదు, మా సంబంధం లేదు అంటారు వాళ్ళు. ఇదంతా పిచ్చోళ్ళు చేసే పని అంటారు వాళ్ళు. రేపొద్దున వాళ్ళ ఇంట్లో పిల్లలు మతమార్పిడి అయ్యి పాస్టర్ చెప్పినట్లు ఇంట్లో దేవతా పాఠాలు బయటపడేస్తుంటే, సంపాదనలో 10% తీసుకెళ్ళి వాడికి కడతంటే, రేత్రి పొగులు కన్నీటి ప్రార్థనలు అని చెప్పి చదువుకో సంధ్యలు లేకుండా ఆ ప్రార్థనలో తలమునకలు అయిపోయి తలలు బాదుకుంటూ ఏడుస్తుంటే, ఇదేం కర్మరా భగవంతుడు అని చెప్పి అప్పుడు ఏడుస్తారు. అప్పుడు దాకా తెలీదు, మా ఇంటి దాకా రాని తర్వాత చూసుకుందాం, అక్కడెక్కడోగా తగలబడేది చూద్దాంలే అంటారు. ఇప్పటికి చాలామంది విక్టిమ్స్ పరోక్ష బాధితులు ఉన్నారు. అంటే వాళ్ళ కుటుంబాల్లో మతమార్పిడి అవ్వకపోయినా ఇంటి పక్కన ఎవడో మతమార్పిడి అవుతాడు, వాడు తిడతా ఉంటాడు, వీళ్ళని ఎత్తుపొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. లేకపోతే పక్కన ఒక చర్చి పెడతారో ఇక వీళ్ళకి ప్రశాంతత అనేది లేకుండా చేస్తారు. ఇలా పరోక్ష బాధితులు ఉన్నారు. ఎన్ని లక్షల మంది బాధితులు లేకపోతే ఈరోజు శివశక్తికి ఇంతమంది సపోర్టర్స్ ఉంటారు చెప్పండి. వీళ్ళందరూ కూడా బాధితులే, దెబ్బ తగిలిన వాళ్ళే శివశక్తి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితిలోనే ఇలాగే కొనసాగించాలా, ఇంకా మన యొక్క శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలా? నా ఆలోచన ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ని ఈ మత మార్పిడి ముఠాల నుండి, ఈ వైరస్ నుండి మనం కాపాడుకోవాలి అంటే కనుక ప్రతి గ్రామంలో ఎంతమంది అయితే హిందువులు ఉంటారో అందులో కనీసం 10% ధార్మిక్ ప్రొటెక్షన్ ఫోర్స్గా ఏర్పడాలి. ధర్మరక్షా దళము ఓ 10% మంది. వీళ్ళ యాక్టివిటీ ఏంటి అంటే, ఏదన్నా ఒక డిజాస్టర్ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, హిందువులకి ఏదైనా ఒక ప్రమాదం ఏర్పడింది అనుకోండి, వెంటనే వీళ్ళు రియాక్ట్ అవ్వాలి, ఉన్న పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. అలాగే గ్రామంలో మత మార్పిడికి ఎవరెవరు గురవుతున్నారు, ఎవరెవరి మీద ఈ మత మార్పిడి వల విసురుతున్నారు, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి. ఇంకొకటి, ఆలయం యొక్క పవిత్రతను ఎలా కాపాడాలి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలను ఎలా రక్షించుకోవాలి. ఇంకా ముఖ్యమైనది లవ్ జిహాద్ లాంటి భూతాల నుండి ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలి. ఇంకా చాలా కీలకమైన అంశం ఏంటంటే, భారతదేశ వ్యాప్తంగా 2024లో సుమారుగా 1,50,000 మంది సూసైడ్లు చేసుకున్నారు. ఈ 1,50,000 మందిలో 90-95% మంది హిందువులే ఉంటారు. అంత సెన్సిటివ్గా మారిపోయారు. అంటే వీళ్ళు ఎమోషనల్గా ఉంటారు. అలాగే మధ్యతరగతి కుటుంబాల్లో కాస్త పరువు, మర్యాద ఇలాంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ చిన్న అవమానం జరిగినా తట్టుకోలేరు. ఏదైనా ఆత్మగౌరవం దెబ్బతింటుందేమో అన్నట్లుగా ఒక సునిశ్చితమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు. కాబట్టి ఎక్కువ ఆత్మహత్యలు అనేవి హిందువుల్లోనే జరుగుతున్నాయి. ఇలా సూసైడ్ ఆలోచనలు ఉన్న వాళ్ళని అక్కడి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, ఈ అంశం మీద కూడా పనిచేయాలి. ఇలా హిందూ జనాభాని, హిందుత్వాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎన్నో అంశాల్లో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా ఈ గ్రామంలో ఒక 10% ఏదైతే ధర్మరక్షా దళం ఏర్పడుతున్నారో వీళ్ళ యొక్క బాధ్యత. వీళ్ళకి ఎవరు కూడా శాలరీలు ఎవరు, ఎందుకంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి తప్ప వాళ్ళు ఎవరి కోసం పనిచేయట్లేదు. నేను ఆ మధ్య క్షేత్ర అని అనౌన్స్ చేసింది కూడా దీనికి రిలేటెడే. కాకపోతే దాంట్లో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎలా అధిగమించి మనం సక్సెస్ ట్రాక్లోకి తీసుకురావాలి అనేది ఇంకా దాని మీద లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా దానికి రిలేటెడ్ కాబట్టి చెప్తున్నాను. ఇలా ప్రతి గ్రామంలో కూడా ఒక 10% ఆ టీమ్గా ఫామ్ అయితే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అయితే ప్రతి గ్రామంలో కూడా ఇంత అవేర్నెస్ రావాలంటే ఇప్పుడు మన వీడియోలు ఎంతవరకు రీచ్ అవుతాయి, ఈ వీడియో ఎంతమంది చూస్తారు, అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు చూస్తారా, అన్ని కోట్ల మంది ఎక్కడ చూస్తున్నారు, చూడరు కదా. అప్పుడు దీనికి ఏం చేయాలి అంటే మండలాల వారీగా లెక్క చూడాలి. ఆంధ్రాలో మొత్తం
679 మండలాలు ఉన్నాయి. సుమారుగా ఒక 670 మండలాలు అనుకోండి. మండలానికి ఒక ఫుల్ టైమర్ని పెట్టాలి. గ్రామాల్లో ధర్మరక్షా దళంగా ఏర్పడే వాళ్ళకి జీతభత్యాలు ఏమి ఉండవు. వాళ్ళు వాలంటరీగా కొంత సమయాన్ని ధర్మం కోసం కేటాయిస్తారు. కానీ మండలానికి ఒక ఫుల్ టైమర్ ఇతను ఏం చేస్తాడు అంటే ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళాలి. ప్రతి గ్రామంలో అక్కడ కుల పెద్దలతో గ్రామ పెద్దలతో సమావేశాలు పెట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ఈ ధర్మరక్షా దళంగా ప్రతి గ్రామంలో హిందువులు సంఘటితం అవ్వాల్సిన అవసరం ఏంటి అనేది వాళ్ళతో చర్చించి వాళ్ళ టీమ్గా ఏర్పడిన తర్వాత వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండాలి, లీగల్గా ఎలాంటి సమాచారం వాళ్ళకి తెలియజేయాలి, ఈ నియమావళి అంతా కూడా వాళ్ళకి అవగాహన కలిగేలాగా వాళ్ళకి ఇవ్వాలి. ఆ మెటీరియల్ అంతా వాళ్ళకి ఇవ్వాలి. ఇలా ప్రతి గ్రామం కూడా తిరుగుతూ ఈ కమిటీలు ఏర్పాటు చేయటం, దాన్ని ఫాలో అప్లో ఉండటం. అంటే వాళ్ళు ఎలాంటి వర్క్ చేస్తున్నారు, తర్వాత కార్యాచరణ ఎలా నడుస్తుంది, ఏ విధంగా వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు, ఇదంతా కూడా ఫాలో అప్లో ఎప్పుడు అతను ఫుల్ టైమ్గా పనిచేయాలి. కాబట్టి మండలానికి ఒక ఫుల్ టైమర్ ఉండాలి. సుమారుగా ఆంధ్రాలో 670 మంది ఫుల్ టైమర్లు ఉంటే 1,00,000 మంది పాస్టర్లని మనం ఎదుర్కోగలుగుతాం. 1,00,000 మంది పాస్టర్లను ఎదుర్కోవడానికి 670 మంది అవసరం లేదా? కావాలి కదా. మరి 670 మందికి జీతాలు చెల్లించడం అంటే ఒక సంస్థకి అయ్యే పని కాదు కదా. దీనికి ఒక పరిష్కారం ఏంటంటే ఆ మండలంలో ఎవరైతే వెల్ సెటిల్డ్ ఉంటారో, అంటే ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఆర్థికంగా సెటిల్ అయిన వారు, విదేశాల్లో ఎన్ఆర్ఐస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఒక బాధ్యత తీసుకుని ఆ ఫుల్ టైమర్ వేతనాన్ని మేము భరిస్తాం. ఇది పెద్ద భారం కూడా కాదు. సుమారుగా ఒక 15,000 నెలకు ఒక 15,000 ఒక కార్యకర్తకు ఒక ఫుల్ టైమర్కి ఖర్చు అవుతుంది అనుకుంటే సంవత్సరానికి 1,80,000, రౌండ్ ఆఫ్ 2 లక్షలు అనుకోండి. సంవత్సరానికి 2 లక్షల అమౌంట్ అనేది ఓ 10 మంది ఎన్ఆర్ఐలు లేదా వెల్ సెటిల్డ్ ఎంప్లాయీస్ కలిస్తే పెద్ద భారమా? ఒక్కొక్కరికి 20,000 అంటే నెలకి 2,000 కన్నా కూడా తక్కువ. అప్పుడు ఆ మండలం సేఫ్గా ఉంటుంది కదా, ఆ మండల పరిధిలో వర్క్ జరుగుతుంది కదా, ఎన్నో గ్రామాల్లో హిందుత్వ అవేర్నెస్ వస్తుంది కదా. కనుక ఇప్పుడు ఈ మండలానికి వర్క్ చేస్తున్నటువంటి ఈ ఫుల్ టైమర్ కార్యకర్తకి చెల్లించే ఆ వేతనం ఏదైతే ఉందో అది ఇప్పుడు మా శివశక్తికి కూడా ఇవ్వద్దు. డైరెక్ట్గా మీరు ఆ కార్యకర్త అకౌంట్లో వేసేయండి. ఇదిగో నెలకి ఎంత నీకు శాలరీ అని చెప్పి ఆ కార్యకర్త అకౌంట్లో వేసేయండి. అయితే ఆ కార్యకర్తని మీరు నియమిస్తారా లేదా మమ్మల్నే నియమించమంటారా పలానా మండలంలో అని చెప్తే మేము నియమిస్తాం. అలాగే వాళ్ళకి ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాం ఫ్రీగా. ఒక 3 రోజులు లేదా 7 రోజుల పాటు ఒక ట్రైనింగ్ క్యాంపు పెట్టి మండల పరిధిలో ఫుల్ టైమర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి, చేయబోయే వాళ్ళకి గ్రామ కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, గ్రామ సభలు ఏ విధంగా నిర్వహించాలి, ఆ గ్రామ కమిటీలకి ధర్మరక్షా దళాలకి ఇవ్వాల్సిన మెటీరియల్ ఏంటి, వాళ్ళని ఎలా ఫాలో అప్ చేయాలి, ఒక నెలలో అతను ఎన్ని గ్రామ సభలు పెడుతున్నాడు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము తీసుకుంటాం. అతను ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. కానీ అతనికి చెల్లించాల్సిన వేతనం మాత్రం ఆ మండల పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యత తీసుకుని మీరు డైరెక్ట్గా అతని అకౌంట్లోనే వేసేయండి. కానీ ట్రైనింగ్ మేము ఇస్తాం, ఫాలో అప్ కూడా మేమే చేస్తాం. ఆ నెలలో ఎన్ని గ్రామాలు తిరిగాడు, ఎన్ని కమిటీలు ఏర్పాటు చేశాడు, ఎంతవరకు నడుస్తుంది అనేది ఎప్పటికప్పుడు ఆ సమాచారం మేము తెలుసుకుంటాం. ఆ ఆర్థికపరమైన భారాన్ని భరిస్తున్న వాళ్ళకి కూడా ఆ సమాచారాన్ని మేము మీ మండలంలో ఈ నెలలో ఇంతవరకు జరిగింది, ఈ సంవత్సరంలో ఇంతవరకు జరిగింది, ఇన్ని గ్రామాల్లో కమిటీలు ఏర్పడ్డాయి అనేది ఆ సమాచారాన్ని మీకు కూడా తెలియజేస్తాం. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని దృష్టిలో పెట్టుకుని, రాబోయే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని లోతుగా అధ్యయనం చేసి, ఎంతో మేధోమథనం చేసి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ విధంగా వర్క్ చేస్తే ఈ మత మార్పిడి ముఠాలని మనం ఎదుర్కోగలుగుతాం. లీగల్గా, చట్టబద్ధంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, ధర్మాన్ని నిలబెట్టుకోగలుగుతాం అని ఆలోచన చేసి మీ అందరి ముందు పెడుతున్నాను. ఇందులో మళ్ళీ ఇదేదో శివశక్తి ఫండ్ రైజింగ్ కాదు. అసలు శివశక్తి అకౌంట్లో మీరు డొనేషన్స్ ఇవ్వడానికి కూడా నేను చెప్పట్లా. మీరు పుట్టి పెరిగినటువంటి, మిమ్మల్ని పెంచి పెద్ద చేసినటువంటి కన్న తల్లి లాంటి మీ గ్రామాన్ని, ఆ ప్రాంతాన్ని మీరు దత్తత తీసుకోండి. ఆ ప్రాంతంలో మీ గ్రామంలో ధర్మాన్ని నిలబెట్టడానికి మీరు బాధ్యత తీసుకోండి. మీలాంటి వాళ్ళు 10 మందిని కలుపుకోండి, ఆర్థికంగా కొంత నిధి ఏర్పాటు చేసి అక్కడ ఒక ఫుల్ టైమర్ని పెట్టండి. అతనికి ట్రైనింగ్ మేము ఇస్తాం, ఆ సిలబస్ మేము ఇస్తాం. ఇలా దీర్ఘకాలికంగా పనిచేస్తే మనం ఇందులో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంత విలువైనటువంటి సమాచారం, ఈ కీ పాయింట్ ఏదైతే ఉందో ఈ వీడియో చివరిలో ఎందుకు చెప్పానంటే, ఈ వీడియోని ఎక్కడ దాకా చూసిన వాళ్ళే ఈ అంశం గురించి సీరియస్గా ఆలోచిస్తారు. ఫస్ట్ బిగినింగ్లో
ఎంటర్టైన్మెంట్ లేదనో లేకపోతే ఇంకేదో ఆశించి ఇంకేదో కంటెంట్ అనుకుని ఓపెన్ చేసి ఇది మన కాదులే అనుకుని వెళ్ళిపోయే వాళ్ళతో ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి బిగినింగ్లో నేను ఈ అంశం అనేది చెప్పలేదు. ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళు దీని మీద సీరియస్గా ఆలోచించండి. అలాగే ఈ విలువైనటువంటి సమాచారాన్ని ఎక్కువ మందికి చేరేలాగా, ప్రతి ఒక్కరికి చేరేలాగా షేర్ చేయండి. ఎవరెవరైతే మా మండలంలో మేము ఫుల్ టైం అని పెట్టుకుంటాం, మేము ఆ వేతనం గౌరవ వేతనం చెల్లిస్తాం, ఆ ఖర్చులు మేము పెట్టుకుంటాం అనే వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే ఆ ఫుల్ టైం కార్యకర్తను కూడా మీరే ఎంపిక చేస్తారా, లేదా మేము ఒక కార్యకర్తను ఎంపిక చేసి మీకు ఇవ్వమంటారా అనేది మనం మాట్లాడవచ్చు తర్వాత. కనుక దీనికి సిద్ధమైన వాళ్ళు ఒకసారి మన స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్స్కి వాట్సాప్ చేసి మీ వివరాలు చెప్పండి. ఇలా ఎన్ని మండలాల్లో మనం కార్యకర్తలని ఏర్పాటు చేస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. క్రమక్రమంగా అది పెంచుకుంటూ పోదాం. కొంతకాలానికి మొత్తం అన్ని మండలాలకి కూడా పూర్తి సమయ కార్యకర్తలని విత్ ట్రైనింగ్, శిక్షణ పొందిన పూర్తి సమయ కార్యకర్తలని ఏర్పాటు చేయాలి అనేది నాకున్నటువంటి ప్రాథమిక లక్ష్యాల్లో ఇది చాలా ప్రధానమైనది. ఇది భగవత్ సంకల్పంగా భావించి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.